మాయా గ్యాస్ సిలిండర్, అడవికి రాజైన సింహం మరియు క్రూరమైన తోడేలు. ఒక అడవిలో అడవికి రాజైన సింహం, దాని పేరు ముఫాసా. అలాగే ఆ అడవికి సైన్యాధ్యక్షుడైన పులి, దాని పేరు అధీరా. ఈ రెండు ఆ అడవిలో ఉండేవి. ఆ అడవికి కాల అనే క్రూరమైన తోడేలొకటొచ్చి అడవిలోని జంతువుల్ని చంపి తినటం మొదలుపెట్టింది. అందుకు ముఫాసా అన్ని జంతువులతో ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నా ప్రియమైన ప్రజలారా, మన అడవిలో కాల అనే ఒక క్రూరమైన తోడేలు ప్రవేశించి అమాయకమైన జంతువుల్ని చంపి తింటుంది. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎక్కడ కనిపించినా నాకు సమాచారం అందించండి. అలా ముఫాసా చెప్పగానే అడవిలోని జంతువులు చాలా భయంతో తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ప్రతిరోజు జీవిస్తూ ఉండేవి. కాని ఒకరోజు అడవికి యువరాజైన సింబా ఒంటరిగా రావటంతో అది చూసిన కాల, నాకు ఏది కావాలో అదే ఇక్కడికొచ్చింది. ఇక ఈ చిన్న సింహం నాకు ఆహారం కావాల్సిందే. జరుగుతున్నదంతా చెట్టు మీద నుంచి చూస్తూ ఉన్న ఒక కోతి జరిగిందంతా ముఫాసాకి వివరిస్తుంది. ఆ కోతి పేరు చింటూ. వెంటనే ముఫాసా అధీరాతో కలిసి అక్కడికి వెళ్ళి కాలాతో పోరాడి దాన్ని చితకబాది ఒక లోయలోకి పడేస్తాడు. అలా లోయలో పడిన కాల ఒక గుహలో ఒక సైతాను దగ్గర మాయలు మంత్రాలు నేర్చుకొని కొన్ని రోజులకి అడవిలోకి తిరిగొస్తుంది. తనను ఎవ్వరూ చంపకుండా ఉండటానికి తన ప్రాణాన్ని ఒక గ్యాస్ సిలిండర్లో పెట్టి ఒక గుహలో ఉంచుతుంది. అలా మళ్లీ ఆ కాల ముఫాసా అధీరాలు ఉండే ప్రదేశానికి తిరిగొస్తుంది. వచ్చేటప్పుడు తన మంత్రతంత్రాలతో చెట్లని కూలుస్తూ అది ముఫాసా చూసి అధీరాతో, అధీరా, ఏంటి ప్రళయం? ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? కంగారు పడకండి మహారాజా. మనం చెయ్యవలసిన తక్షణ కర్తవ్యం మన చెట్టు దేవత దగ్గరికి వెళ్ళి ఆ కాలా గురించి అడిగి తెలుసుకుందాం. ఏమైంది? ఎందుకు వచ్చారు? ధన్యోస్మి మాత. ఆ కాలా మా రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు. వాణ్ణి అంతమొందించటం ఎలా మాత? మీరే మాకేదైనా సలహా చెప్పండి. వాడిప్పుడు మామూలు మనిషి కాదు. వాడు మాయ మంత్రాలు తంత్ర విద్యలు నేర్చుకున్న ఒక భయంకరమైన సైతాన్ పిశాచి. వాడిని చంపడం అంత సులభం కాదు. వాడి ప్రాణాలు వాడి దగ్గర లేవు. మరి ఎక్కడున్నాయి మాత? వాడి ప్రాణాలు ఒక గ్యాస్ సిలిండర్లో ఉన్నాయి. అది మీ అడవికి తూర్పు దిక్కున ఉన్న గుహలో ఉంది. మీరు వెళ్ళి ఆ సిలిండర్ని నాశనం చెయ్యగలిగితే అప్పుడు వాడు మరణిస్తాడు. ధన్యోస్మి మాత. మీరు ఈ సమాచారం మాకు అందించినందుకు. మేం వెళ్ళి ఆ గ్యాస్ సిలిండర్ని నాశనం చేస్తాం. అలా మళ్లీ తిరిగొస్తూ ఉంటే ముఫాసా అధీరాకు కాలా ఎదురవుతాడు. ఇప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను ఈ రాజ్యానికి యువరాజైన సింబాను తీసుకుపోతాను. అలా చూస్తూ నిశ్చేష్టులైన ముఫాసా అధీరా తూర్పు వైపున ఉన్న గుహను వెతకటం ప్రారంభిస్తారు. అలా వెతగ్గా అక్కడ ఒక గుహలో గ్యాస్ సిలిండర్ కనిపిస్తుంది. దాన్నించి మాటలు వినపడతాయి. ఎవర్రా మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? నన్నేమీ చేయకండి. నా ప్రాణాలను ఏమీ చేయకండి. నా ప్రాణాలు ఇందులో ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు? నన్ను మీరు మోసం చేశారు. నన్ను వదిలేయండి. ముఫాసా అధీరా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ను నేలకేసి కొట్టడంతో అది గాల్లోకి ఎగరటం ప్రారంభిస్తుంది.
వెంటనే గ్యాస్ సిలిండర్ పగిలిపోతుంది. దాంతో కాలా చనిపోతాడు. సింబా తిరిగి ముఫాసా వద్దకు చేరుకుంటుంది. ఇది వాల్టి కథ. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, పొగరుబోతువాడు ఎంత బలవంతుడైనా సరే ఏదో ఒకరోజు ఓడిపోక తప్పదు. సింహం తల్లి మేక. ఒకానొక సమయంలో మేక, పిల్లమేక ఈ రెండూ దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఒక సింహం మేకల్ని చూసి ఇలా అంటుంది. వరే వా, చాలా రుచికరమైన ఆహారం దొరికింది. మేకతో పాటు దాని పిల్ల కూడా ఉంది. ముందుగా దేన్ని తినాలబ్బా? ఈ పిల్ల మేక మాంసం అయితే లేతగా చాలా రుచిగా ఉంటుందేమో. హాహాహా. సింహం మాటలు విని మేక భయపడుతూ ఇలా అంటుంది. లేదు లేదు, నా పిల్లల్ని తినకు. కావాలంటే నన్ను తిను. నా పిల్లల్ని వదిలిపెట్టు. తల్లి మేక మాటలు విని పిల్లమేక సింహంతో ఇలా అంటుంది. లేదు లేదు, మా అమ్మని చంపొద్దు. ఇప్పుడే నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను. నేను ఒంటరిగా ఇక్కడ ఎలా ఉండగలను? దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేక మరియు పిల్లమేకల మాటలు అక్కడే నిలబడి ఉన్న సింహం పిల్ల వింటుంది. అమ్మా, నువ్వు వీళ్ళని ఎందుకు తినాలనుకుంటున్నావు? వద్దమ్మా, వీళ్ళని వదిలిపెట్టేసేయ్. కానీ వీళ్ళని మనం వదిలేస్తే మనం పస్తులుండాల్సి వస్తుంది. నాకు ఆకలిగా లేదమ్మా. ఎవరైనా వచ్చి నన్ను ఇలాగే చంపి తింటాం అంటే నీకెలా అనిపిస్తుంది? ఈ పసిపిల్ల నుంచి తన తల్లిని ఎందుకు విడదీయాలి అనుకుంటున్నావమ్మా? ఇక తన పిల్ల మాటలు విని సింహం బాగా ఆలోచిస్తుంది. ఎవరైనా నిన్ను నా నుండి దూరం చేస్తే నేను బతకలేను. అలాంటప్పుడు నేనెలా వీళ్ళని విడదీయగలను? ఇలా ఆలోచించిన సింహం మేకతో ఇలా అంటుంది. నువ్వన్నది నిజమే. నేను వీళ్ళని తినడం లేదు. వీళ్ళు కూడా మనతో పాటే కలిసిమెలిసి ఇక్కడే ఉంటారు. ఈ విధంగా సింహం మరియు మేక తమ పిల్లలతో కలిసిమెలిసి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా సింహం చాలా అనారోగ్యంతో మరణిస్తుంది. అప్పుడు సింహం పిల్ల తన తల్లి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి మేక ఇలా అంటుంది. ఏడవకు నాన్నా, ఇక నుంచి నీకు కూడా నేనే తల్లిని. ఇక మనం ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. పదండి. ఇలా అనుకొని ఆ మూడు కలిసి వేరే అడవికి వెళ్ళిపోతాయి. సింహం పిల్ల మేకని అమ్మా అని పిలుస్తూ ఉంటుంది. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు మేకపిల్ల సింహం పిల్ల ఆహారం తింటూ ఉంటాయి. అప్పుడు మేకపిల్ల ఇలా అంటుంది. అరే, ఏమైంది? ఆహారం తినకుండా నన్నెందుకు అలా చూస్తున్నావు? ముందుగా నువ్వు తిను, నేను నీకంటే పెద్దవాణ్ణి కదా, నేను తర్వాత తింటానులే. అప్పుడు మేక ఇద్దరి మాటలు విని చాలా సంతోషంగా ఇలా అంటుంది. ఇద్దరూ ఇలానే ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరోజు సింహం పిల్ల తల్లి మేకతో ఇలా అంటుంది. అమ్మా, మేమిద్దరం అలా అడవిలోకి వెళ్ళి తిరిగి ఆడుకొనొస్తాం. సరే సరే, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఇలా ఇద్దరూ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు సింహం కొద్దిగా ముందుకెళ్ళిపోతుంది. మేకపిల్ల అక్కడ ఏదో తింటూ ఉంటుంది. ఇంతలోనే కొద్ది దూరంలో ఉన్న తోడేలు మేకపిల్లని చూస్తుంది. ఇలా ఆలోచిస్తుంది. వారెవ్వా, మేకపిల్లని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఆలోచించిన తోడేలు వెంటనే మేకపిల్లపై దాడి చేస్తుంది. మేకపిల్ల వెంటనే గట్టిగా అరుస్తుంది. మేకపిల్ల అరుపులు విని చిన్న సింహం వెంటనే దాని దగ్గరకు వచ్చి తోడేలుపై దాడి చేస్తుంది. సింహం తోడేల్ని చంపేస్తుంది. అలాగే సింహం మొహానికి దాని రక్తం అంటుకుంటుంది. ఇటు మేకపిల్ల భయంతో పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి పరుగులు పెడుతుంది. అలాగే దాని వెనకాలే సింహం పిల్ల కూడా పరిగెడుతూ ఉంటుంది. మేకపిల్ల భయంతో గట్టిగా అమ్మా అమ్మా అంటూ అరుస్తూ ఉంటుంది. అమ్మా, కాపాడమ్మా! అమ్మా, కాపాడు! మేక తన పిల్ల ఒంటిపై గాయాలు చూసి చాలా కంగారు పడుతుంది. అలాగే దాని వెనకాలే వస్తున్న సింహం పిల్లని చూసి అసలు జరిగిన విషయం తెలుసుకోకుండా సింహం పిల్లని ఆపి ఇలా అంటుంది. అయితే నువ్వు నీ అసలు రంగు చూపించావన్నమాట. మీ అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాను. నా కన్న కొడుకులా చూసుకున్నాను. అలాంటిది నువ్వు నా కొడుకుని తినాలనుకుంటావా? ఈ విధంగా మేక సింహం పిల్లపై కోపంతో అంటుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక నేను నీకు తల్లిని కాను. ఆ మాటలు విన్న తర్వాత సింహం పిల్ల ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. ఇంతలోనే మేకపిల్ల దాన్ని ఆపి ఇలా అంటుంది.
లేదన్నయ్యా, ఇలా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్. ఆ మేకపిల్ల తన తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. సింహం తోడేలుతో పోరాడి తన ప్రాణాలు ఎలా కాపాడిందో మేకకు వివరంగా చెప్తుంది. అప్పుడు మేక సింహంతో ఇలా అంటుంది. నన్ను క్షమించి నాయనా, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. భయంతో పరిగెత్తుకుంటూ వస్తున్న నా పిల్లను చూసి వెనకాలే నువ్వు పరిగెత్తుకు రావడం చూసి నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. ఇక మరలా మేక, మేకపిల్ల, సింహం పిల్ల మూడు ఒక్కటైపోతాయి. సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినడం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.